హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక పక్కేమో తీన్మార్ మల్లన్న గారు వచ్చేసి బీసీల గురించి మాట్లాడుతున్నారు, ఇంకో పక్క మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏం నడుస్తుందంటారు? నిజానికి ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల కళ, అట్లానే అణగారిన వర్గాలు, అందులో ఈ సమాజంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థలో పూర్తిగా అణచివేతకు గురి అయినటువంటి వాళ్ళు మాదిగ బిడ్డలు. డెఫినెట్గా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయమైన డిమాండు. ఎవరి ఫలాలు వాళ్ళకు చెందాలా అనేటువంటి ఒకటి న్యాయమైన డిమాండ్ మొదలై 30 ఏళ్ళు పట్టింది. ఆ రిజల్ట్ రావడానికి ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ డిమాండును ఒక కమిషన్ ద్వారా ఆమోదించి వాళ్ళ ఫలాలు వాళ్ళకు అందేటట్లుగా ఒక నిర్ణయం అనేది జరిగింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నిర్ణయాన్ని ఆమోదించాల్సిందే. డెఫినెట్గా సభ్య సమాజం మాదిగ సోదరుల పక్షాన్ని నిలబడాలా. అంతేకాకుండా మిగిలినటువంటి అంశాలలో మాదిగ సోదరులు ఇద్దరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉంటే మాలలు మాదిగలు తలబడతారా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మాలలు మాదిగలు మిగిలిన అంశాలపైన తలపడకూడదు. ఇద్దరు కలిసి మిగతా సామాజిక అంశాలపైన పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే బీసీల్లో కూడా చైతన్యం పెరుగుతూ ఉన్నది. బీసీల్లో కూడా అణగారినటువంటి వర్గాలు ఉన్నారు. చాకలి, మంగలి, మేదరి, కమ్మరి, కుమ్మరి, ఈ వర్గాల ప్రాతినిధ్యం కూడా పెరగాల. వీళ్ళ వయసుగా కూడా మిగిలిన వాళ్ళు ముందుకొచ్చి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలలో కొంత రాజకీయంగా కానీ లేకపోతే రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన వాళ్ళను పక్కన పెడితే అసెంబ్లీలో గడప తొక్కనటువంటి వాళ్ళు, ఉద్యోగాల్లో ఫలాలు తీసుకున్నటువంటి అణగారినటువంటి సమాజానికి సేవ చేసినటువంటి కులాలకు కూడా బీసీ రిజర్వేషన్ ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ రిజర్వేషన్ ఫలాలు అందాల్సినటువంటి ఉంది. మిగతా సమాజంలో రావాల్సినటువంటి వాళ్ళ వాటా బీసీలకు కూడా చెందాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఎస్సీ లేదు అంటే బీసీ వీళ్ళ కోసం చర్చ అనేది నడుస్తుంది. మరి ఓసీల పరిస్థితి ఏంటి సార్? ఓసీల పరిస్థితికి వస్తే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగానే 10% రిజర్వేషన్లు వచ్చేసాయి. అప్పర్ కాస్ట్లో నిరుపేదలు ఉండేది కేవలం 3%. ఉన్నదే 10% అయితే 10%కి 10% రిజర్వేషన్లు వచ్చేసాయి. 51% రిజర్వేషన్లు వచ్చినప్పుడు మైనారిటీలకు, ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కోర్టులు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రిజర్వేషన్లు 50% దాటకూడదని వాటిని 4% చేసి 50% మార్చారు. రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక వెనకబాటుతనానికి మాత్రమే రిజర్వేషన్ అని చెప్పినప్పటికీ ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లు అప్పర్ కాస్ట్కి ఇచ్చారు, 10% ఇచ్చారు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గురించి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలను సమాజంలో అంతరాలను నిర్మూలించి వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి సమాజంలో ఎగుడు దిగుడును నిర్మూలించడం కోసం, సామాజిక వెనకబాటుతనాన్ని నిర్మూలించేందుకు, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు రిజర్వేషన్లు మొదలైనవి. డెఫినెట్గా ఇంకా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గురించేనని నా ఉద్దేశం. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మాదిగా అలాగే బీసీ వీళ్ళందరూ ఎగెనెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందనుకోవచ్చు? అట్లాంటి అవకాశం లేదండి. మాలల్లో కూడా మేధావులు చాలామంది, గతంలో గద్దర్ కానివ్వండి, ఆయన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ, గోరెడ్డి వెంకన్న మాదిగా కానప్పటికీ అసెంబ్లీ సాక్షిగా దీన్ని అంటే ఎంఆర్పిఎస్ చేపట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అనేక మంది మాలలు మద్దతు తెలిపారు. మాల మహానాడు గర్జనలో అనేక మంది మాల సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అనేక మేధావులు పాల్గొనలేదు. ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, అతి దారుణంగా అంటే గతంలో మనువాదం బాధల్ని అనుభవించినటువంటి పెద్ద సామాజిక వర్గం ఏదైతే అణిచివేతకు గురైందో అది మాదిగలండి. అంటే మెడలో ముంత, వెనక చీపురు గట్టి, ఊరి నడువురులోకి రానివ్వకుండా బడికి గుడికి దూరం చేసి దారుణంగా అణచివేతకు గురైనటువంటి వర్గం మాదిగ. కాబట్టి డెఫినెట్గా మాదిగలకు సామాజిక వర్గీకరణలో ఈ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణలో, ఏబిసి వర్గీకరణలో
దక్కాల్సిన ఫలితాలు ఫలాలు వాళ్ళ బుక్కెడు బువ్వ వాళ్ళకి అందడాన్ని డెఫినెట్గా మిగిలిన సామాజిక వర్గాలు ఈ బుద్ధిజీవులంతా డెఫినెట్గా ఆమోదించాలండి. కాబట్టి ఇది ప్రభుత్వం చేసినటువంటి మంచి పని. ఎందుకు వర్గీకరణ చేయకూడదో అనేటువంటి వాదనలో న్యాయం లేదు. కాబట్టి వర్గీకరణ న్యాయమైనటువంటి అంశం. వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎంత రిజర్వేషన్ రావాలో అంత రిజర్వేషన్ ఇవ్వడాన్ని మనం డెఫినెట్గా ఆమోదించాలి. ఇంకేమైనా సూక్ష్మమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటే చర్చల ద్వారా మాట్లాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.